వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 89. సంధ్యశ్రీ వాయిస్ వచ్చిన వైపు చూసిన సంధ్య గారు షాక్తో బొమ్మలా ఉండిపోతారు. ఆ అక్క అని వణుకుతున్న స్వరంతో అంటున్న సంధ్య గారి మాటలకి కన్నీళ్లతో అవును అన్నట్టు తలుపుతారు మహిష గారు. 20 years బ్యాక్ తన నుండి దూరమైన తోడబుట్టిన రక్త సంబంధం ఇన్నేళ్లకు ఎదురవ్వడంతో కన్నీళ్లతో మహిష గారి కోసం బెడ్ దిగబోతారు. సంధ్య గారి కంటే ముందే ఫాస్ట్గా ఆమె దగ్గరకు చేరుకొని గట్టిగా హత్తుకుంటారు చెల్లెల్ని. వెక్కి వెక్కి ఏడుస్తున్న సంధ్య గారి వీపు మీద నిమురుతూ షాడోకు సంధ్య అని వెక్కిళ్ళు పెడుతున్న ఆమెను ఓదార్చి దగ్గరికి తీసుకుంటారు. రుహానాకి అంత అయోమయంగా ఉంటే డోర్ దగ్గర నిలబడిన విరాంష్ వంక అర్థం కాకుండా చూస్తుంది. విరాంష్ అవును అన్నాడు తలేపగానే మహేష గారి వంక చూస్తుంది. చెల్లిని అక్కును చేర్చుకుని ఓదారుస్తున్న మహేష గారు సంధ్య గారి కన్నీళ్లు తుడిచి అమ్మా నాన్న ఎలా ఉన్నారు సంధ్య అని బాధగా అడుగుతారు. ఇంకెక్కడి అమ్మా నాన్న అక్క, నువ్వు ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయావని తెలిసి నాన్న చాలా కోపంగా మారిపోయారు. ఆ ఆవేశంలోనే నన్ను ఒక మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన 6 నెలలకి యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు అని మళ్ళీ మహేష్ గారిని హత్తుకుంటారు. తల్లి తండ్రి ఎక్కడో ఒక చోట బ్రతికే ఉన్నారని ఇన్నాళ్ళు సంతోషపడిన మహేష్ గారికి వాళ్ళు లేరన్న నిజం నరకంగా అనిపిస్తుంది. కష్టంగా సంధ్య గారి మంచినీళ్లు తాగించి ముందు నువ్వు తిను సంధ్య, తర్వాత మాట్లాడుకుందామని చెల్లి వద్దంటున్న 2 ఇడ్లీలు తినిపించి జ్యూస్ గ్లాస్ అందిస్తారు. వద్దక్క, నువ్వు నా దగ్గరే ఉండు చాలు అని మహేష్ గారి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటారు. ఆమె తల నిమురుతూ సారీ సంధ్య, నా వల్లే ఈ రోజు నువ్వు ఇలా బాధపడుతున్నావు. లేదక్క, నిన్ను నువ్వు అలా అనుకోకు. నాన్న ఆవేశంతో పాటు ఆడదాన్ని బానిసగా చూసే ఆ మూర్ఖుడి వల్లే నాకు ఈ బాధలు. అసలు ఎవరు సంధ్య అతను, నాకు చెప్పు, ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. వద్దక్క, వాడితో అన్నింటినీ వదిలేసుకుని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అతని గురించి ఆలోచించాలనుకోవట్లేదు. నువ్వు మళ్ళీ కనిపిస్తావు అనుకోలేదు తెలుసా అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని బావగారు రాలేదా అక్క, పిల్లల్ని కూడా చూడాలని ఉంది, ఒకసారి చూపించదా. దేవ్ ఇలా రా నాన్న. మహిష గారి ఒళ్ళో నుండి లేచి విరాంష్ని చూస్తారు సంధ్య గారు. ఇదిగో వీడే విరాంష్ దేవ్ నంద అని సంధ్య గారికి చూపిస్తారు. విరాంష్ చెంపలు తడిమి ఎలా ఉన్నావు నాన్న అని కన్నీళ్లతో నవ్వుతారు. బాగున్నాను పిన్ని. విరాంష్ పిలుపుకి సంతోషంతో అతన్ని హత్తుకుని జీవితంలో మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదురా, ఎంత పెద్దవాడివైపోయావో అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏడవకండి పిన్ని, ఇప్పుడు కలిశాం కదా, మాతోనే ఉండిపోండి అని చిన్నగా నవ్వుతాడు విరాంష్. అతని మాటలకి చెంప నిమిరి విహాన వైపు ఎవరో అన్నట్టు చూస్తారు. తను విరాంష్ కాబోయే భార్య పేరు విహాన సంధ్య. విహానాన్ని దగ్గరికి పిలిచి చాలా బాగున్నావు తల్లి, సంతోషంగా జీవితం మొదలుపెట్టు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అత్తయ్య. చిన్నగా నవ్వుతారు సంధ్య గారు. పిన్ని, ఏంటి నాన్న? బాబాయ్ గురించి డీటెయిల్స్ చెప్పు, నేను డాడీ మాట్లాడతాం. వద్దు నాన్న, ఆయన వద్దు అనుకునే బయటకు వచ్చాను. మళ్ళీ అలాంటి వ్యక్తితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం లాంటివి చెయ్యొద్దు. నువ్వు నీ భార్య సంతోషంగా ఉండు, ఈ పిన్ని కోరుకునేది అదే. సంధ్య, నీకు పిల్లలు లేరా? సమీర గుర్తొస్తుంది సంధ్య గారికి. ఏముంది సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? గొడవల్ని కదా, అందుకే బాధగా ఉందక్క. అంటే నీకు పిల్లలు పుట్టి చనిపోయింది ఆడపిల్ల అని విరక్తిగా చెప్తారు. నీకే ఎందుకే ఇలాంటి కష్టాలు అని బోరున ఏడ్చేస్తారు మహేష్ గారు. అదేంటక్క, విరాంష్ కూడా నా కొడుకే కదా, వీడి పిల్లల్ని చూస్తూ గడిపేస్తాను. సంధ్య గారి మాటలకి విరాంష్ చిన్నగా నవ్వి, నేనెప్పుడు మీ కొడుకునే పిన్ని, మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. అలాగే నాన్న. అమ్మ వెళ్దామా? వెళ్దాం పద దేవ్ అని సంధ్య గారిని ఇంటికి తీసుకుని వెళ్తారు. అక్క, ఏంటి సంధ్య? నేను కార్ డాష్ ఇచ్చి పడిపోయాక ఏం జరిగింది? నాకేం తెలీదు. దేవు ఉదయం నన్ను హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చాక నిన్ను చూసి షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను చిన్నత్తయ్య అని విహాన నవ్వగానే చెప్పు అన్నట్టు చూస్తారు. మీరు నిన్న మా కారు కింద పడిపోగానే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. స్పృహలో లేని మిమ్మల్ని మీ వాళ్ళకి ఎలా అప్పగించాలో తెలియక ఆలోచిస్తుంటే మీ చేతికి ఉన్న బ్యాంగిల్స్, నా చేతికి ఉన్న బ్యాంగిల్స్ సేమ్ ఒకేలా ఉన్నాయి. ముందు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆంజ్ మాత్రం ఈ ఓల్డ్ డిజైన్ చాలా రేర్ మోడల్ అమ్మకి అమ్మమ్మ ఇచ్చిందంట అని ఒకసారి చెప్పాడు. అందుకే ఆంజ్కి విషయం చెప్పాను. తనకి మీ గురించి డౌట్గా అనిపించి అత్తయ్యని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. విహాన చెప్పింది విన్నాక తన చేతికి ఉన్న బ్యాంగిల్స్ చూసుకున్న సంధ్య గారు
సమీరాకి మ్యారేజ్ అయ్యాక ఆ బ్యాంగిల్స్ ఇవ్వాలనుకోవడం గుర్తొచ్చి కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటారు. సంధ్య, ఏంటక్క? పద వెళ్దాం అని కారు దిగి ఇంట్లోకి వెళ్ళాక హాల్లో వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న అందరూ సంధ్య గారి వంక ఎవరో అన్నట్టు చూస్తారు. వసి, ఏంటి మహి, ఎవరీవిడ? ఒకసారి మీరే చూసి గుర్తుపట్టండి. మహేష్ గారి వాయిస్లో తేడాకి తీక్షణంగా సంధ్య గారి వంక చూసి, తను మీ చెల్లి సంధ్య కదా అని ఆశ్చర్యంగా అడుగుతారు. అవునండి, సంధ్యనే అని నవ్వుతూ వశిష్ఠ గారిని ఊపేస్తారు. మమ్మీ జాగ్రత్త. నాకేం కాలేదు నాన్న, చాలా హ్యాపీగా ఉంది. నా చెల్లి ఇన్నాళ్లకు నాకు కనిపించింది. మాటల్లో చెప్పలేను నా హ్యాపీనెస్. సంధ్య, నువ్వు కూర్చో, నేను నీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేసి తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతారు. మైజ గారితో పాటు విహాన సోనా వెళ్ళిపోతే సంధ్య గారిని అందరూ సంతోషంగా పలకరిస్తారు. అక్కడ వాళ్ళలో కొంచెం కొత్తగా ఉన్న ఇన్నాళ్ళు ఒంటరిగా బ్రతికిన ఆమెకి అంతమంది తనతో మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. స్వీట్ చేసిన మహేష్ గారి ఆనందం అంతా ఇంత కాదు. ఫాస్ట్గా అటు ఇటు తిరుగుతున్న ఆవిడని విహాన ఆపేస్తుంది. విహా, తప్పుకోమ్మా. నేను తప్పుకోవడం కాదు, ముందు మీరు కూర్చోండి అని చైర్లో కూర్చోబెట్టి, అసలేమనుకుంటున్నారు, హాస్పిటల్ నుండి వచ్చి వారం రోజులు కూడా అవ్వలేదు, ఊరుకులు పరుగులు ఏంటి, మీరు ఇలా చేస్తే ఆంష్కి మీ గురించి చెప్పేస్తాను. అబ్బా, ఏంటి విహా, జస్ట్ స్వీట్నే కదా. స్వీట్ అయినా నీ పరుగులకు ఆయాసం ఎక్కువ వస్తుంది, నేను చేస్తాను, మీరు కూర్చోండి అని మహేష్ గారికి గ్లాస్ అందించి స్వీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది విహాన. అత్తయ్య, ఏంటి సోనా, ఆవిడ మీ సిస్టర్నా? అవును, ఇన్నేళ్ళ కలిసాం. అసలు తన కోసం ఎంత వెతికానో తెలుసా? కానీ మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో మీ సిస్టర్కి చెప్పలేదా? చెప్పింది సోనా. ఎక్కడున్నారో తెలిస్తే వెళ్ళి కలవండి అత్తయ్య. మీరు వాళ్ళని గుర్తు చేసుకుని చాలాసార్లు ఏడ్చారు. నా చిన్నప్పుడు చూశాను. వాళ్ళు బ్రతికి ఉంటే వెళ్ళేదాన్ని, కానీ లేరుగా. అంటే వాళ్ళు చనిపోయారు. అత్తయ్య అని బాధగా పిలుస్తుంది సోన. బాధ అయితే ఉంది సోన, కానీ నా మీద కోపంతో నా చెల్లిని ఒక దుర్మార్గం కట్టబెట్టారు. అదే నాకు చాలా బాధగా ఉంది. మహేష్ గారి భుజం మీద చేయి వేస్తుంది విహాన. నేను బానే ఉన్నాను విహా, ఇప్పుడు నా చెల్లి కూడా నాతో ఉంది. అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఎగిరి గంతులు వేయాలనిపిస్తుందో. అప్పుడు మీ అబ్బాయి చేతిలో నాకు ఉంటుంది. చింతపండుని పిసికినట్టు నా పీక పిసికేస్తాడు. మీరు ఇలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకండి ప్లీజ్. విహాన ఫేస్ చూసి అందంగా నవ్వేస్తారు మహేష్ గారు. స్వీట్ రెడీ అయ్యాక ముందు సంధ్య గారికి అందించి అందరికీ ఇచ్చాక విరాజ్ పక్కన నిలబడింది విహాన. కూర్చో అన్నట్టు చూస్తాడు విరాజ్. అందరూ ఉన్నారా అంశ్? పర్లేదు కూర్చో అని చేయి పట్టుకొని పక్కన కూర్చోపెట్టుకొని తినడం స్టార్ట్ చేస్తాడు. గులాబ్ జామున్ సగం తిన్నాక ఇద్దరు బౌల్స్ మార్చేస్తుంది విహాన. వినయ్ కూడా సౌమ్యత అలా చేస్తుందేమో అని ఆశగా ఆమె వైపు చూస్తే బౌల్ మొత్తం బట్టలోకి పోసి స్పూన్ నాక్కుంటూ కనిపిస్తుంది. దీనికి రొమాంటిక్ సెన్స్ లేదు అని విసుగ్గా తన గులాబ్ జామ్ తింటుంటే సోనాకి తనకి ఒకే స్పూన్తో గులాబ్ జామ్ తినిపిస్తున్న జరణ్ని చూసి భగవంతుడా అనుకుంటాడు. ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన సౌమిత మండుతున్నట్టుంది అని ఎన్నర వేసుకుంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.